పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మునియాకి బంగారం దొరికింది. ఓ పెద్ద చెట్టు మీద మునియా అనే చిన్న పక్షి ఉండేది. అది బాగా వానలు కురుస్తున్న కాలం. 2 రోజుల నుండి వాన ఆగకుండా కురుస్తానే ఉంది. మునియా చెట్టు వదిలి బయటికి రాలేకపోయింది. బాగా తడిసిపోయింది. ఆకలికి తట్టుకోలేకపోతుంది. ఎప్పుడెప్పుడు వాన ఆగుతుందా అని ఎదురు చూస్తుంది. వర్షం ఆగిపోయినాక మబ్బుల చాటు నుండి సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆకాశంలో అందమైన ఇంద్రధనుసు కనిపించింది. అమ్మయ్యా, వాన తగ్గింది అని ఎగురుకుంటా తోటలోకి వెళ్ళింది మునియ. ఆ తోటలో చెట్టు కింద బంగారు రంగులో బాగా పండిన చెర్రీ పండు ఒకటి దానికి దొరికింది. మునియ ఆ పండును తీసుకుని పొడిగా ఉన్న చోటుకెళ్ళింది. ఒక చెట్టు కొమ్మపైకి ఎక్కి కూర్చుంది. నీలాకాశం, సూర్యుడు, అందమైన ఇంద్రధనస్సు చూస్తుంటే మునియాకి భలే సంతోషం వేసింది. ఆ సంతోషంలో ఆకలి మర్చిపోయి పాడడం మొదలుపెట్టింది. మునియా పాడడానికి నోరు తెరిచిందో లేదో నోట్లో చెర్రీ పండు దబ్బున నేల మీద పడింది. మునియా రివ్వున కిందకు వాలింది. కానీ ఆ పండు కనపడలేదు. నేలంతా బురదయింది. చెర్రీ పండు ఆ బురదలో కూరుకుపోయింది. అయితే ఆ పక్కనే ఇంకో చెర్రీ పండు దొరికింది. ఆ పండు తిని తన ఆకలి తీర్చుకుంది. కానీ మునియా తను పోగొట్టుకున్న పండు గురించి మర్చిపోనే లేదు. రోజు వచ్చి అక్కడికి వచ్చి చూసేది. హఠాత్తుగా ఓ రోజు సరిగ్గా ఆ చెర్రీ పండు పడిన చోటు నుండే చిన్న మొలక మొలిచి రావటం చూసింది. మునియాకి ఆ మొక్క ఎంతో నచ్చింది. రోజు వచ్చి దాన్ని చూసుకుపోయేది. కొద్ది రోజుల తర్వాత అటుగా వెళ్తున్న కుందేలు ఆ లేత ఆకులతో ఉన్న మొక్కలు చూసింది. దానికి నోరూరింది. అదంతా చూసిన మునియ ఆకులు రాలిపోతే చిన్న చెట్టు త్వరలో వాడిపోతుందని అనుకుంది. కోపంగా వెళ్ళి కుందేలుని తరిమి కొట్టింది. ఆ తర్వాత ఇంకొన్నాళ్ళకి ఒక జింక పిల్ల వచ్చింది. చెట్టు వాసన చూసింది. ఆకుల్ని ఇష్టంగా తినబోతుంది. అది చూసిన మునియ ఎగురుకుంటూ వెళ్ళి జింకను కోప్పడింది. జింక పిల్ల పరుగెత్తుకుంటూ పోయింది. మునియాకి చెట్టు గురించి దిగులు పట్టుకుంది. దాన్ని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. గడ్డి పోచల్ని, ముళ్ళ తీగల్ని తెచ్చి చుట్టూ కంచె వేసింది. ఓ రోజు రాత్రి పెద్దగా గాలి దుమారం వచ్చింది. గడ్డి పోచలు, ముళ్ళ తీగలు గాలిలో ఎగిరిపోయాయి. మునియా ఇదంతా ఓ పెద్ద రాయి వెనకదాక్కుని గాలికి చెట్టు వంగిపోవటం చూసింది. ఏం చేయలేక అలానే చూస్తుండిపోయింది. ఆ మర్నాడు ఉదయం మునియా తన స్నేహితులందరినీ పిలిచింది. చెట్టు చుట్టూ కంచె కట్టి దాన్ని కాపాడాలి అనుకుంది. అలా కడితే చిన్న చెట్టుని గాలి, వాన ఏమీ పెకిలించలేవు. అప్పుడు ఆ చెట్టు వేళ్ళు భూమిలో బాగా నాటుకుంటాయి కదా. ఇప్పుడు మునియా తన స్నేహితులంతా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నారు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న చెట్టు పెరిగి బాగా ఆరోగ్యకరమైన పెద్ద చెట్టు అయింది. పెద్ద కొమ్మలు, పచ్చని ఆకులతో నిండిపోయింది. వసంతకాలం వచ్చింది. చెట్టంతా తెలుపు, గులాబీ రంగు పూలతో నిండుగా ఉంది. ఆ పువ్వుల మధ్య తేనెటీగలు జుమ్మంటూ ఎగురుతా నాట్యం చేస్తూ ఉన్నాయి. అట్లా కొన్ని వారాలు గడిచిన తర్వాత ఆ పూలన్నీ చెర్రీ పండ్లుగా మారిపోవడం చూసింది. మునియాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆ పళ్ళు ఎట్లున్నాయో తెలుసా? సరిగ్గా తను ఒకప్పుడు పోగొట్టుకున్న చెర్రీ పండు లాంటివే అవన్నీ. మునియా సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది. మునియా తన స్నేహితుల్ని పిలిచింది. వాళ్ళందరూ తినడానికి సరిపడా పళ్ళున్నాయక్కడ. ఆ చెట్టే ఇంకా వాటికి ఇల్లు అనుకున్నాయి. ఆ చెట్టు వేసవి కాలంలోనూ వర్షాకాలంలోనూ బాగా నీడనిస్తుంది, కాయల్నిస్తుంది. అలా బంగారం కంటే విలువైనది మునియాకి దొరికింది.